ప్రైజ్ ది లార్డ్ అండి. ఇప్పుడు మనం మన ప్రభు అయిన దేవుడు మనకిచ్చిన తన మాటలను చదువుకొని జ్ఞాపకం చేసుకుందాము. దయచేసి పరిశుద్ధ గ్రంథం తీయండి. అందులో కొత్త నిబంధన దయచేసి చూడండి. పేతురు రాసిన రెండవ పత్రికలో అధ్యాయం 2 7వ వచనం చదువుకుందాము. అధ్యాయం 2 7వ వచనము ఈ విధంగా రాయబడి ఉంది. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించేను. మళ్ళీ ఒకసారి చదువుకున్నాము. పేతురు రాసిన రెండవ పత్రిక 2:7 దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఇక్కడ ప్రభు అయిన దేవుడు ఈ వాక్యం ద్వారా మనకేం చెప్తున్నారు అనే విషయం ఒకసారి జాగ్రత్తగా వినండి. లోతు నీతిమంతుడు అని ప్రభువే చెప్తున్నాడు. నీతిమంతుడు అంటే దేవునికి నచ్చినట్టుగా జీవిస్తున్నాడు. దేవుని మార్గంలోను, దేవుని ఆజ్ఞ ప్రకారము, దేవుని చిత్త ప్రకారము తాను జీవిస్తున్నాడు. కాబట్టి దేవునికి నచ్చినట్టుగా జీవించే వాళ్ళందరూ నీతిమంతులు అన్నమాట. కాబట్టి దేవుడు లోతు గురించి చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఆయన ఒక నీతిమంతుడుగా ఉన్నాడు. అయితే ఈ లోతు అబ్రహాం దగ్గర నుంచి వేరే ప్రదేశం అంటే సోదోమ గోమోర ప్రాంతానికి దగ్గరలో అక్కడ ఆయన నివసించడం అనేది జరిగింది. ఆ సోదోమ గోమోర అనే ప్రాంతంలో ఉన్న ప్రజలు, ఆ దేశంలో ఉన్న ప్రజలు ఏ విధంగా ఉంటారు అంటే వాళ్ళ నడవడి, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క ఆలోచన విధానం మొత్తం ఎలా ఉంటుందంటే వాళ్ళు దుర్మార్గులు, దుష్టులు, పాపాత్ములు, కామ మగవారు అంతే, పురుషులు అంతే, స్త్రీలు అందరూ అంతే, పురుషులు అంతే, ఇలా కామంతోనూ ఎప్పుడు కూడాను దుర్మార్గులు, కామాంధులు, దుష్టులు అన్నమాట. కాబట్టి ఇలాంటి వారి మధ్య నుంచి దేవుడు లోతును, నీతిమంతుడైన లోతును దేవుడు రక్షించాడు. ఆ పాపాత్ముల ఆ ప్రదేశంలో సోదొమ గోమొర అనే ఈ పాపాత్ముల ప్రదేశంలో ఉండే ఈ దుర్మార్గులను, కామముతో జీవించే చెడ్డ పాపాత్ములు వీళ్ళందరినీ దేవుడు ఏం చేశాడంటే అగ్నితో కాల్చి అందరినీ భస్మం చేశాడు. అందరినీ బూడిద చేశాడు. ఈ పాపాత్ములను వాళ్ళందరినీ అగ్నితో భస్మం చేసి నీతిమంతుడైన ఒక లోతును దేవుడు రక్షించాడు, దేవుడు తప్పించాడు. కాబట్టి ఇక్కడ నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నీతిమంతులను దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు. మీరు నీతిగా జీవిస్తున్నారు అనుకోండి, దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా రక్షిస్తాడు. మీరు అవినీతిగా, మీలో దుర్మార్గమైన కామ వికారమైన నడవడి మీలో ఉందనుకోండి, ఆ రోజు సోదొమ గోమొరలో ఉన్న ప్రజలకి ఎలాంటి శిక్ష పడిందో అదే మీకు పడింది. కాబట్టి దేవుడు చెప్పేది ఏంటంటే మీరు ఎంత నీతిగా ఉంటే దేవుడు మీకు అంత తోడుగా ఉంటారు. మీరు ఎంత పాపంతో ఉంటే దేవుడు మీకు అంత విరోధి, మిమ్మల్ని భస్మం చేస్తాడు, నాశనం చేస్తాడని చాలా స్పష్టంగా ఇక్కడ మనకి రాయబడి ఉంది. ఇక్కడ చూడండి 2:6లో చూస్తే మనం ఇందులోనే 2:6లో మరియు ఆయన సోదొమ గోమొరాలను పట్టణములను భస్మము చేసి ముందుగా భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతంగా ఉంచుటకి వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించేను. కాబట్టి ఇక్కడ మనం ఈ వాక్యం నుండి మనం తెలుసుకోవాల్సిన ఒక మంచి గొప్ప విషయం ఏంటంటే మన నిత్య జీవనంలో ఎవరైనా ఇంట్లో కానీ, ఎవరైనా ఊర్లో కానీ, ఏదైనా ప్రదేశంలో కానీ, ఉద్యోగం చేసే చోట కానీ ఎవరైనా ఒక అమ్మాయిని కానీ బాగా హింసిస్తున్నారు అనుకోండి, కామం అని వాడు దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటే ఆ విషయం తెలిసిన తర్వాత ఆ యజమాని కానీ, ఆ ఆఫీసర్లు కానీ, పెద్దవాళ్ళు కానీ చూస్తూ ఊరుకుంటారా? తప్పు చేసిన వాడిని ఖచ్చితంగా శిక్షిస్తారు కదా. ఆ విధంగానే ఇక్కడ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ దుర్మార్గం అనే, కామ వికారం అనే లక్షణాలు ఖచ్చితంగా మీలో ఉంటే దేవుని కోపము ఆ రోజు సోదొమ గోమొర మీద ఏ విధంగా పడిందో ఖచ్చితంగా పడింది. మీరు నీతిమంతులుగా
దేవునికి నచ్చినట్టుగా జీవిస్తే ఖచ్చితంగా దేవుడు ఆ దుర్మార్గుల బారి నుండి ఆ రోజు లోతును రక్షించిన ఆ దేవుడే మిమ్మల్ని ఖచ్చితంగా రక్షిస్తాడు. కాబట్టి ప్రభు అయిన దేవుడు ఈ వాక్యం ద్వారా దయచేసి నీతిమంతులను రక్షించాలి. ఆ విధంగానే ఎవరైతే పాపంలో ఉన్నారో వారిని మార్చాలి. దయచేసి ప్రభువా నీతిమంతులను రక్షించమని మీ అతి పరిశుద్ధమైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.